ఇంటర్మీడియట్ రిజల్ట్ ప్రకటన కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రేపు మార్నింగ్ 11 గంటలకు ఇంటర్ పరీక్షా ఫలితాలను రిలీజ్ చేయనున్నారు ప్రభుత్వ సలహాదారు కేకే. ఈసారి ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను స్టూడెంట్ నేరుగా తమ సెల్ ఫోన్ వాట్సాప్ లోనే చూసుకునే అవకాశం కల్పించింది ఇంటర్మీడియట్ బోర్డు. ఫలితాల కోసం విద్యార్థులు ఎలాంటి పోర్టల్లో లాగిన్ అవసరం లేకుండా, మీ సేవా సెంటర్లకు వెళ్లాల్సిన పని లేకుండా స్టూడెంట్స్ సెల్ ఫోన్ వాట్సాప్ లోనే తెలుసుకునే ఛాన్స్ కల్పించింది. 8096958096 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు ముగిశాయి. ఈసారి ఇంటర్ పరీక్షలకు 9,97,075 మంది హాజరయ్యారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,89,126 మంది ఉండగా, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 5,07,949 మంది పరీక్షలు రాశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, రేపు ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. ఫస్ట్ టైం వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ పొందే అవకాశాన్ని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఇందాకనే ఇంటర్ బోర్డు కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఫలితాలకు సంబంధించి కూడా ఇటు స్పాట్ వాల్యుయేషన్ను లాస్ట్ మంత్ మార్చిలోనే పూర్తి చేశారు. అయితే చాలామంది విద్యార్థులకు సంబంధించి 1-2 సబ్జెక్టులలో 2-3 మార్కుల తేడాతోని ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఇంటర్ బోర్డు దానిపైన పూర్తిగా ఫోకస్ పెట్టి మళ్ళీ రివాల్యుయేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి కూడా నేరుగా అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఫలితాలకు సంబంధించి మనం చూసాం, ఈసారి ఇంటర్ పరీక్షల్లో పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ మొత్తంగా కూడా నేరుగా పేరెంట్స్ మొబైల్స్కి పంపించారు. అదే తరహాలో ఈసారి ఫలితాలకు సంబంధించి ఇటు ఇంటర్నెట్ కానీ మీ సేవా సెంటర్లు చుట్టూ తిరగకుండా నేరుగా వాట్సాప్ ద్వారానే ఇంటర్ ఫలితాలు తెలుసుకునే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐటీ శాఖ, ఇంటర్ బోర్డు సమన్వయంతో రిజల్ట్స్ నేరుగా విద్యార్థులకు సంబంధించిన మొబైల్లో వాట్సాప్లో చూసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేకే విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం కూడా ఇటు బోర్డుకు సంబంధించిన అధికారులు కూడా సప్లిమెంటరీ తేదీలను కూడా ప్రకటించనున్నారు. వీటితో పాటు ఇటు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ప్రైవేటుకు సంబంధించినటువంటి కాలేజీలలో ఉత్తీర్ణత శాతం ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్ బోర్డు అధికారులు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఇక పరీక్షల విషయానికి వస్తే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగాయి. ఈసారి ముందే పరీక్షలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సి తర్వాత బోర్డు ఎగ్జామ్ ఎక్కువ మంది విద్యార్థులు రాసేది ఇంటర్. దాదాపు ఈసారి మనం చూసాము 9,97,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఫస్ట్ సెకండ్ ఇయర్లకు కలిపి వాళ్ళకి సంబంధించినటువంటి సెంటర్స్ పెంచారు. పరీక్ష నిర్వహణ కూడా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఇటు ఫలితాలకు సంబంధించి కూడా ఇంటర్ బోర్డు పూర్తి స్థాయిలో మానిటర్ చేసింది. ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. నిరంతరం ఇటు వాల్యుయేషన్కు సంబంధించి కూడా మానిటర్ చేశారు. ఇటు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి కూడా మానిటర్ చేశారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి రేపైతే ఫలితాలు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. టెక్నాలజీ పరంగా కూడా ఈసారి ఇంటర్ బోర్డు సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సెంటర్ల విషయంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు అనేకమైనటువంటి సిటీలో విద్యార్థులకు కొంత గందరగోళం ఉండే, కానీ ఈసారి నేరుగా పేరెంట్స్ మొబైల్కే హాల్ టికెట్లు పంపివ్వడము, విద్యార్థులను అలర్ట్ చేయడము, ఇదంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నది. దీనిలో భాగంగానే మొదటిసారి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాలను రేపు నేరుగా వాట్సాప్లో చూసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది. 11 గంటలకు ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులకు ఇటు వాట్సాప్తో పాటు ఇంటర్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫలితాలను పెట్టనున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తంగా కూడా ఇంటర్ పరీక్షలకు సంబంధించి పరీక్షల నిర్వహణ కానీ రిజల్ట్స్ విషయంలో చాలా వరకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అయితే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని రేపైతే ఫలితాలు విడుదల చేయనున్నారు. శిరీష.